నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మనం మన ఛానల్‌లో మాట్లాడుకుంటూ ఉంటాం. చాలా ప్రోగ్రామ్స్ ఆల్రెడీ చేసున్నాం. అటు సాహిత్యం గురించి, మన తెలుగుదనం గురించి చాలా మాటలు మాట్లాడుకొని ఉన్నాం. ఇక భేతాల కథలు, బొమ్మల కథలు, విక్రమార్కుడి కథలు ఎలా మాట్లాడుకున్నా సారాంశం అదే దానికి సంబంధించే ఒక సీరీస్‌లా చేస్తూ ఉన్నాం. మీరు మధ్యలో చూస్తే విషయం అర్థం కాదు, విషయం బోధపడదు. సో, దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ ఒక కథ వెంట మళ్ళీ దానికి అటాచ్‌గా ఉన్న ఇంకొక కథ. అలా కథలు చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాం. చాలా ఓపికగా గౌరీ శంకర్ గారు చెప్తూ ఉన్నారు. అంతే ఓపికగా మీ నుంచి రెస్పాన్స్ ఒస్తుంది. ఇంకా చాలా మందికి మీరు షేర్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఇలాంటి వీడియోస్, ఇలాంటి కథలు చూపించే ప్రయత్నం చేయండి. దానివల్ల ఏమిటంటే రేపటి తరానికి మనకి ఈ సంపద ఉంది అనేది మనం తెలియజెప్పిన వాళ్ళం అవుతాం. ఇక కథలోకి వెళ్దాం. బెహతాల కథల్లో మొదటి కథ కంప్లీట్ అయింది. గత ఎపిసోడ్స్ మీరు చూసినట్లయితే అర్థమవుతుంది. ఇక రెండవ మెట్టుకి సంబంధించిన కథ మొదలుపెట్టే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మొదటి కథ మొన్న కంప్లీట్ అయింది గత అవునండి. ఎపిసోడ్‌లో. ఇక రెండవ కథ ప్రారంభం ఏ విధంగా అవుతుంది? దాని వెనకాల ఉన్నటువంటి విషయాలు ఏమిటి? కథ మొదలుపెట్టే ముందు చెప్పండి. మనం భేతాళ కథలు, భట్టి విక్రమార్క కథలు, బొమ్మలు చెప్పిన కథలు అని ఇలా రకరకాల పేర్లతో ఈ కథలు మన మన సాహిత్యంలో ప్రాచుర్యంలో ఉన్నాయి. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల పూర్వం ఇవి ఇక్కడ ఈ దేశంలో జరిగినట్టుగా ఆ పాత్రలు, ఆ ప్రదేశాలు ఇవన్నీ కూడా ఒక జానపద కథా సూత్రం కింద ఈ కథలు చెప్పబడుతూ వచ్చాయి. మనకు పేదరాశి పెద్దమ్మ కథలు, అవును. కాశీ మజిలీ కథలు, పంచతంత్ర కథలు హ్మ్. ఇలా చాలా కథలు మనకి సాహిత్యంలో మనకు కనపడుతూ ఉంటాయి. హ్మ్. ఆ పరంపరలో ఈ భేతాల కథలు ఈ పేర్లు ఏవైనప్పటికీ కూడా ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే మామూలుగా ఫోక్ టేల్స్ అంటాం వీటిని. హ్మ్. ప్రపంచ సాహిత్యంలో ఈ ఫోక్ టేల్స్ అన్నవి అన్ని భాషా సాహిత్యాల్లో మనకు కనబడతాయి. హ్మ్. హ్మ్. జానపద కథలంటాం వీటిని. హ్మ్. జానపదులు వాళ్ళకి వాళ్ళ భాషలో వాళ్ళ పరిమితమైనటువంటి పరిజ్ఞానంతో చెప్పుకున్నటువంటి కథలుగా ఇవి చెప్పబడుతూ వచ్చాయి. హ్మ్. అయితే ఇక్కడ మనం గమనించవలసిందేంటంటే అసలు ఈ కథలు ఎక్కడ మొదలుపెట్టాం మనం గత ఎపిసోడ్స్‌లో హ్మ్. భోజమహారాజు నుంచి మొదలుపెట్టాం. అవును. అవును. భోజమహారాజు ఒక దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ హ్మ్. దేశంలో ఒక ప్రాంతాన్ని. అవును. అతను మహా చక్రవర్తి, హ్మ్. మహాపరాక్రమవంతుడు. అతనికి ఒకరోజు ఒక దివ్య సింహాసనం దొరుకుతుంది. దొరుకుతుంది. అది ఇంద్రుడి వల్ల లభించినట్టుగా తెలుస్తుంది. హ్మ్. ఆ సింహాసనాన్ని చూసి ముచ్చటపడి అతను ఆ సింహాసనాన్ని తన రాజ్యానికి తీసుకొచ్చి, ఆ సింహాసనం పైన అతను కూర్చోవాలి అని చెప్పేసి ఆశపడతాడు. ఎక్కుతూ ఉంటాడు. అందుకు ఒక శుభముహూర్తాన్ని నిర్ణయించుకుని, హ్మ్. ఆ రోజు ఆ సింహాసనాన్ని ఎక్కడానికి అధిష్ఠించడానికి ప్రయత్నిస్తూ ఉంటే, ఆ సింహాసనం ప్రత్యేకత ఏమిటంటే దానికి 32 ప్రతిమలు ఉంటాయి. హ్మ్. హ్మ్. ప్రతిమలు అంటే బొమ్మలు. ఈ బొమ్మలుంటాయి. పక్క ఓ 16, 16, 32 ప్రతిమలు మనకు ఆ సింహాసనానికి ఉన్నట్టుగా ఈ కథల్లో చెప్తారు. హ్మ్. అయితే మొదటి మెట్టు ఎక్కగానే మొదటి మెట్టు మీనున్నటువంటి ఒక ప్రతిమ ఒక కథ చెబుతుంది. అయితే ఈ 32 ప్రతిమలకు గతంలో మనం చెప్పుకోలేదేమో గానీ, ఈ హ్మ్. 32 ప్రతిమలకు 32 పేర్లు కూడా ఉన్నాయి. హ్మ్. మొదటి ప్రతిమ పేరు వినోదరంజిత. హ్మ్. రెండవ ప్రతిమ పేరు మదనాభిషేక. హ్మ్. కాబట్టి మొదటి ప్రతిమ ఈ భోజమహారాజు దాన్ని అధిష్ఠించాలి అని చెప్పేసి ఎప్పుడైతే మొదటి మెట్టు పైన తన కాలును మోపుతాడో, హ్మ్. హ్మ్. అప్పుడు ఆ వినోదరంజిత అనేటి పేరు కలిగినటువంటి ఆ ప్రతిమ హ్మ్. మానవ స్వరంతో హ్మ్. మనిషి మాట్లాడినట్టుగా ఆ బొమ్మ మాట్లాడుతూ హ్మ్. అతన్ని ఆ సింహాసనాన్ని అధిష్ఠించడానికి సరి అయిన అర్హత మీలో ఉందా లేదా పరీక్షించుకోండి. హ్మ్. దానికి ఏమిటంటే పూర్వం ఇది విక్రమార్కుడు అనేటువంటి ఒక గొప్ప పరాక్రమ సాహసవంతుడు. అతను షట్చక్రవర్తులలో ఒకడు. ఈ హ్మ్. దేశాన్నంతా కూడా అఖండ భూమండలాన్ని పరిపాలించినటువంటి గొప్ప సాహసి. హ్మ్. అతను నీతివంతుడు. హ్మ్. తర్వాత ప్రజారంజకుడు. అని చెప్పొచ్చు. అటువంటి రాజు పరిపా ఎ అధిష్ఠించిన ఈ సింహాసనం పైన హ్మ్. ఎవరు పడితే వాళ్ళు కూర్చోడానికి అర్హత లేదు. హ్మ్. అసలది మీలో ఆ అర్హత ఉందో లేదో చూడండి అంటే, ఏమిటి చెప్పండి అంటే, ఆ మొదటి ప్రతిమ ఏదైతే వినోదరంజిత అని పేరు కలిగిన ప్రతిమ హ్మ్. చెబుతుంది. ఏం చెబుతుంది?
విక్రమార్కుడి కథ చెబుతుంది. ఉమ్, విక్రమార్కుడు ఏ విధంగా అతనికి ఈ సింహాసనం లభించింది, ఉమ్, విక్రమార్కుడు జన్మ వృత్తాంతం అంతా చెబుతుంది. ఉమ్, విక్రమార్కుడితో పాటు నలుగురు అన్నదమ్ములు ఉన్నట్టు, అవును. బట్టి ఇదంతా ఉమ్, మనం ఉమ్, గతంలో చెప్పుకున్నాం. చెప్పుకున్నాం. కాబట్టి ఈ భోజ మహారాజుకు మొదటి బొమ్మ చెప్పినటువంటి కథ ఇంకా బేతాళ కథలోకి రాలేదు మనం. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏమిటంటే, దీనికి బేతాళ కథలు, బొమ్మలు చెప్పిన కథలు, విక్రమార్కుడి కథలు ఉన్నప్పటికీ కూడా ఇంకా మనం బేతాళుడు చెప్పిన కథలోకి ఇంకా మనం ప్రవేశించలేదు. అది నేను ఇక్కడ మరి వినేవాళ్ళకి స్పష్టం చేయదలుచుకున్నాను. రైట్, రైట్. ఆ మొదటి బొమ్మ చెప్పిన కథ ఏమిటి? విక్రమార్కుడి యొక్క వృత్తాంతం అంతా చెబుతుంది. అప్పుడు ఆయన యొక్క గొప్ప తనం తెలుసుకుని, అప్పటికి ముహూర్తం దాటిపోతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కథ జరుగుతున్నట్టుగా మనకు ఆ కాలం ఆ కథలో కనిపిస్తుంది. ఇంకా సంధ్యా సమయం అయ్యింది కాబట్టి ఇంకా ముహూర్తం ఈనాటికి లేదు కాబట్టి మర్నాడు వచ్చి ఇలా ప్రతిరోజు జరుగుతున్న తంతు ఇది ఈ కథల్లో మనకు కనబడుతుంది. మర్నాడు రెండవ రోజు కూడా మళ్ళీ ఒక శుభముహూర్తం పెట్టుకొని మళ్ళీ వచ్చి మొదటి బొమ్మ చెప్పిన కథ అయిపోయింది కాబట్టి మళ్ళీ రెండవ మెట్టు పైన సోపానం అంట, ఆ రెండవ మెట్టు పైన మళ్ళీ తాను కాలు మోపి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ రెండవ ప్రతిమ పేరు మదనాభిషేక. ఆ మదనాభిషేక మళ్ళీ ఇదే విధంగా మొదటి బొమ్మ చెప్పిన విధంగా మీకు అర్హత ఉందో లేదో చూసుకోండి, పూర్వం విక్రమార్క కథ చెబుతుంది. అక్కడ ఏం జరుగుతుంది? ఆ రెండవ బొమ్మ చెప్పిన కథలో మనకు పద్మావతి కథ చెబుతుంది. గతంలో అక్కడ వరకు మనం చెప్పుకున్నాం. ఆ పద్మావతి కథలో ఏమిటంటే, ఒక సన్యాసి ఈ విక్రమార్కుణ్ణి ఒక సన్యాసి బేతాళుణ్ణి పొందాలి అని ఆ కాళికాదేవిని ఉపాసిస్తే 100 మంది రాజులను శిరస్సులు ఖండిస్తే అప్పుడు నీకు అది సాధ్యం అవుతుందని వరం చెబుతుంది. దానికోసం విక్రమార్కుడి రాజ్యంలోకి ఈ కపట సన్యాసి ప్రవేశించి 99 మంది రాజులను కూడా శిరస్సు ఖండించి బలి ఇచ్చి 100వ రాజుగా విక్రమార్కుడిని తీసుకొని వెళతాడు. అది మనం పద్మావతి కథలో రెండవ బొమ్మ చెప్పిన కథలో చెప్పుకున్నాం. ఈ కథలోనే మనకు విక్రమార్కుడు ఆ సన్యాసితో పాటు కాళికాలయానికి వెళ్ళినట్టు, అప్పుడు ఆ కపట సన్యాసి ఆ కాళికాలయం ఎదురుగా ఉన్నటువంటి మోదుగు చెట్టు మీద ఒక కొమ్మకు, ఒక ఊడకు తలకిందులుగా వేలాడుతున్నటువంటి శవాన్ని చూపించి, అది బేతాళుడు, ఆ బేతాళుడు నాకు కావాలి, నువ్వు వెళ్ళి ఆ బేతాళుడిని తీసుకురమ్మని చెప్తాడు. దాంతో విక్రమార్కుడు చాలా ధైర్యవంతుడు కాబట్టి అర్ధరాత్రి శ్మశానం, బేతాళం, రాక్షసులు ఇవేమి భయాలు అవేమీ లేకుండా అతను వెళ్ళి ఆ బేతాళుణ్ణి ఆ ఊడ నుంచి నరికి ఆ బేతాళుడి శవాన్ని మూటగట్టి భుజాన వేసుకొని తిరిగి వస్తూ ఉంటాడు. ఇక్కడి నుండి మనకు బేతాళుడి కథలు మొదలవుతాయి. అక్కడేమో బొమ్మలు చెబుతూ ఉన్నాయి, ఇక్కడ బేతాళుడి కథలు. ఇప్పుడు ఈ విక్రమార్కుడు ఆ శవాన్ని మోసుకొని ఈ విధంగా వస్తూ ఉంటే అప్పుడు ఆ బేతాళుడు అంటాడు, మహారాజా నీ ధైర్యానికి నేను మెచ్చుకున్నాను, కానీ నేను చెప్పేటువంటి ఒక కథ, ఇక్కడ కథ అంటే కథ కాదు, అదొక ఫజిల్, ఒక ప్రశ్న లాంటిది. మనకి మహాభారతంలో ధర్మరాజు కూడా యక్ష ప్రశ్నలు ఉంటాయి. అజ్ఞాతవాసం చేసేటప్పుడు యమధర్మరాజు కొన్ని ప్రశ్నలు వేస్తాడు, దానికి సమాధానం చెప్తాడు, దాంట్లో ఒక నీతి ఉంటుంది. అట్లాగే ఈ బేతాళుడు చెప్పే కథల్లో కూడా ఒక నీతి మనకు కనబడుతుంది. ఆ రకంగా బేతాళుడు ఈ శవాన్ని తీసుకొని వస్తుంటే అక్కడ బేతాళుడి మొదటి కథ ప్రారంభం అవుతుంది. ఇక్కడ బొమ్మలు చెప్పిన కథల్లో చూస్తే ఇది రెండవ కథగా మనకు కనబడుతుంది, అది మొదటి కథగా కనబడుతుంది. అలా బేతాళుడు ఏం చెప్తాడు? అప్పుడు పద్మావతి కథ చెప్పి అందులో ఆ పద్మావతి మహారాజుతో మణికంఠుడు అతనితో రాజ్యానికి వెళ్ళిపోయి వాళ్ళు పెళ్లి చేసుకొని సుఖంగా ఉంటారు. కానీ ఆ పద్మావతి ఒక పిశాచి, రాక్షసి అని కట్టుకథలు కల్పించి ఆ మహారాజుకు చెప్పటం వల్ల తన కూతురు రాక్షసి అని భయపడి ఆ మంత్రిని అడిగి ఆ పద్మావతిని అరణ్యాల్లో వదిలిపెట్టడం, ఆ మంత్రి కుమారుడు, రాజకుమారుడు పద్మావతిని తీసుకొని వాళ్ళ రాజ్యానికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని వాళ్ళు సుఖంగా ఉండటం. ఇక్కడ తన బిడ్డను కోల్పోయిన దుఃఖంతో ఆ తల్లిదండ్రులు, రాజు భార్య, వాళ్ళిద్దరూ ఆ చింతతో, ఆ బెంగతో వారు మరణించడం
వరకు ఆ బేతాళుడు విక్రమార్కు కథ చెప్పి ఇందులో దోషి ఎవరు, శిక్ష ఎవరికి పడాలి, ఆ అమ్మాయ వెళ్ళిపోయింది, ఆ రాజకుమారుడా తాను కావలసినటువంటి ఆ అమ్మాయితో వివాహం చేసుకొని వాళ్ళు సుఖంగా ఉన్నారు, మంత్రి కుమారుడు ఆ వివాహంలో సహకరించాడు. ఇక్కడ తల్లిదండ్రులు తన కుమార్తెను కోల్పోయి బాధతో వాళ్ళు చనిపోయారు. కాబట్టి వాళ్ళ చావుకి కారకులు ఎవరు అన్నప్పుడు ఆ రాజు దగ్గర ఉన్నటువంటి మంత్రి ఈ అమ్మాయిని ఇప్పుడు ఏం చేయాలి, ఇలాంటి అమ్మాయిని అంటే అడవిలో వదిలేసి రండి అని అంటాడు. అడవిలో వదిలేసి రమ్మనటంతో ఆ ముందు వెనకలు ఆలోచించకుండా అసలు ఆ మంత్రి గనక ఆ రోజు అడవిలో వదలకుండా అసలు ఏమిటిది అని పరిశీలించి లోతుగా వెళ్ళి ఆ రాజకుమారుని తీసుకొచ్చి ఆ అమ్మాయితో వివాహం చేసి సుఖంగా పంపి ఉంటే కథ సుఖాంతం అయ్యేది. కానీ అలా కాకుండా ఆ మంత్రి ముందు వెనకలు ఆలోచించకుండా ఆ అమ్మాయిని అరణ్యాలో వదలటం వల్ల ఈ తల్లిదండ్రులు చావుకు అది కారణం అయ్యింది. కాబట్టి అతను దోషి అని విక్రమార్కుడు బేతాళుడికి చెప్తాడు. అక్కడి వరకు మనం గతంలో చెప్పుకున్నాం. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే విక్రమార్కుడు శవాన్ని తీసుకొచ్చేటప్పుడు, బేతాళుని తీసుకొచ్చేటప్పుడు మౌనంగా తీసుకురావాలి అనేది ఆ కపట సన్యాసి ఒక షరతు పెడతాడు. కానీ ఇక్కడ బేతాళుడు ప్రశ్న అడిగి దానికి అతను ఇంకొక షరతు పెడతాడు. నీకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల 1000 ముక్కలై చస్తావు అని చెప్తాడు. నిజానికి విక్రమార్కుడికి 2000 సంవత్సరాల ఆయుష్ ఉంది. ఇవన్నీ మనం లోపల ప్రశ్నలు వేసుకుంటే దాని వెనక ఒక కథాసూత్రం మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ విక్రమార్కుడి యొక్క తెలివితేటలు, అందులో ఉన్న నీతి, అంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు ముందు వెనకలు ఆలోచించకుండా తొందరపడి ఒక నిర్ణయానికి రావద్దు, దానివల్ల కొన్ని జీవితాలు పాడైపోతాయనేటువంటి ఒక నీతి సూత్రం కనబడుతుంది. కాబట్టి విక్రమార్కుడికి సమాధానం తెలుసు కాబట్టి చెప్పాలి, కాబట్టి చెప్పక మంత్రి అని చెప్పేశాడు. ఎప్పుడైతే ఇతను మౌనం వీడిపోయిందో మళ్ళీ తిరిగి అతను వెళ్ళి మళ్ళీ ఆ చెట్టుకి శవంగా వేలాడుతున్నాడు. ఇది రెండవ బొమ్మ మదనాభిషేక చెప్పినటువంటి మొదటి కథతో మనం గతంలో ముగించుకున్నామండి. ఇవాళ మనం రెండవ బొమ్మ తర్వాత ఇంకొకటి, ప్రతి బొమ్మ ఇన్ని కథలే చెప్పాలని ఎక్కడా లేదు. ఒక్కొక్క బొమ్మ 1-2 కథలు చెప్తుంది, కొన్ని బొమ్మలు 5-6 కథలు చెప్తుంది. ఇలా మనకి 32 బొమ్మల కథలు, ఆ బేతాళుడి కథలన్నీ కూడా ఇందులో మనకు వస్తాయి. అది ఇవాళ మనం 2, 3, 4 ఈ 3 కథలు రెండవ బొమ్మ చెప్పిన కథల్ని గురించి చెప్పుకుందాం. భేతాల కథలు అని మీరు ఎక్కడైనా వినుంటారు లేదా చదివి ఉంటారు. ఆ కథలకి సంబంధించిన సారాంశం కూడా మీకు తెలిసి ఉంటుంది, లేదా తెలియదు అనుకుంటే ఎపిసోడ్స్ నేను ప్రతి ఎపిసోడ్లో చెప్తూనే ఉన్నాను. భేతాల కథలు అనేది ఒక సిరీస్లా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి విషయం బోధపడదు, గత ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది, ఆ ఎపిసోడ్కి ముందు ఎపిసోడ్ చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. అలా ఒక సిరీస్లా చూడండి. ఎక్కడైనా అర్థం కాలేదు లేదా మేము కూడా ఏదైనా మిస్ అయ్యామని మీరు ఫీల్ అయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. రెండవ బొమ్మ ఏం కథ చెప్తుంది, ఎలా వెళ్తుంది, భేతాళుడు ఎలాంటి ప్రశ్న వేస్తాడు, దానికి విక్రమార్కుడు ఎలాంటి సమాధానం చెప్తాడు, ఇలా కథ నడుస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా ఆనందిస్తారనే ఫీల్ అవుతున్నాను. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.